ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. నమస్తే, పిఎన్ న్యూస్ స్వాగతం. ప్రకాశం పంతులు పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్లోని ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. మరి ఆయన పేరు మీదే ప్రకాశం జిల్లా మనం గుంటూరు నుంచి, అప్పుడు కర్నూలు నుంచి, నెల్లూరు జిల్లా నుంచి చీల్చుకొని మనం ప్రకాశం జిల్లాగా మనం జిల్లా ఏర్పాటు చేసుకొని ప్రకాశం జిల్లాగా పేరు పెట్టుకోవడం జరిగింది. మరి నిజంగా ప్రకాశం పంతులు గారు ఆయన చేసిన సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం పంతులు గారి విగ్రహం కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి లాయర్పేటలో కూడా మనం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు రాజశేఖర గారి చేత విగ్రహం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ సెంటర్ని కూడా ప్రకాశం పంతులు సెంటర్గా పెట్టాలనే ఉద్దేశంతో మరి త్వరలోనే అక్కడ ఒక ఆర్చి కూడా నిర్మాణం చేసుకొని ప్రకాశం పంతులు గారి నివాళులుగా అక్కడ ఆర్చి ఏర్పాటు చేసుకునే దానికి అక్కడ ప్రకాశం పంతులు గారి రోడ్డు అని కూడా నామకరణం చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఒంగోలులో ఈ కార్యక్రమం త్వరలోనే అది పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ప్రకాశం పంతులు గారి వాళ్ళ కుటుంబం కూడా చాలామంది ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా మరి ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం తరఫున మేలు చేసే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రకాశం పంతులు గారిని ఆయన చూపించిన బాటలో నడవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పౌరుని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రకాశం పంతులని వర్ధంతి రోజు ఇవాళ ఒంగోలు నగరంలో కలెక్టరేట్లో ఉంటున్న విగ్రహంకి మాల మర్యాదలు మన గౌరవ మాజీ మంత్రివారులు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బాలినేని శ్రీనివాస్ గారు అండ్ వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఉండి ఇవాళ ఒక మర్యాద చేయడం జరిగింది. ఈ కనుపర్తిలో పుట్టి ఒక ప్రధానమంత్రి పోస్టుకి అప్పుడు నిలబడానికి ఒక స్థానంకి నిలబడించిన మన ప్రకాశం పంతులు గారు మొదటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ డివైడ్ ఆంధ్రప్రదేశ్గా కూడా ఉంటున్నారు. ఆయన చేసిన స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన విషయం మాత్రం కాకుండా ఆయన ఒక రెవెన్యూ మినిస్టర్గా ఉంటున్నప్పుడు సెంట్రల్ క్యాబినెట్లో, తర్వాత ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఆయన చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఇవాళ మనం గుర్తు చేయడం జరిగింది. ఆయన చెప్పిన బాటాలో, ఆయన చెప్పిన స్ఫూర్తిలో ఖచ్చితంగా పరిపాలన మాత్రం కాకుండా వచ్చిన కొత్త జనరేషన్స్ కూడా ఆయన చెప్పిన ఐడియల్స్ అన్నీ కూడా ఫాలో చేసి ఆయన ఇచ్చిన బాటాలో నడుపుతామని ఇవాళ అందరూ కూడా సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆయన చేసిన మంచి విషయాలు ఇవాళ గుర్తు చేసుకొని ఒక ఉదాహరణగా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా కోరుతూ ఇవాళ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకు ఉంటున్న బంధువులు అందరికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 36 డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, ఇన్ఛార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పూర్తయినాయి. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ జనరల్ ఫండ్ నుంచి 1 కోటి రూపాయలు ఇచ్చాం సార్. ఈ లోకల్ ఫండ్సే కాకుండా మన సీఎం గారు ఇచ్చినటువంటి 339 గుత్తికొండూరుపాలెంలో అది పోతురాజు కాలువ సంబంధించినటువంటి ఫిల్టరేషన్ దానికోసం చేస్తున్నాం. ఇక్కడ నల్లవాకు సంబంధించింది కూడా దాదాపు 130 కోట్లు ఎంత మొత్తం 125 కోట్లు జీవో 120 కోట్లు శాంక్షన్ అయింది. అలాగే దానికి మొత్తం కలిపి 158 కోట్లు దానికి ఎస్టీపీకి సంబంధించి 158 కోట్లు శాంక్షన్ అయింది. అలాగే ఇప్పుడు ఈ 339 కోట్లతో పాటు ఈ హౌసింగ్ సంబంధించి రేపు ఇచ్చేదానికి ఈ హౌసెస్ ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధింంచి ఆ కాలనీకి హౌసింగ్ కాలనీస్కి అండర్ అమృత్ దాంట్లో వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 51 కోట్లు కొత్త హౌసింగ్ సంబంధించి 51 కోట్లు కూడా సీఎం గారు శాంక్షన్ చేశారు. అలాగే రిజర్వాయర్కి సంబంధించి ఈఎల్సార్ రిజర్వాయర్కి సంబంధించి కూడా 37,51,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు అమృత్ పథకంలో కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ 587 కోట్లు శాంక్షన్ అయింది. ఈ 339 కోట్లు టెండర్స్ స్టార్ట్ అయినాయి. రేపు 29 లాస్ట్ డేట్ టెండర్స్. ఈ వాటర్ స్కీమ్ సంబంధించి 29 లాస్ట్ డేట్ కాబట్టి త్వరలోనే టెండర్స్ పూర్తి కాగానే పనులు కూడా మొదలు పెడతాం. ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు మరి 200 కోట్లు అదనంగా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. టోటల్గా గతంలో అమృత్ పథకంలో తెలుగుదేశం టైంలో 121 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో అమృత్ పథకం 100లో దాంట్లో 70 కోట్ల దాకా మున్సిపాలిటీ లోన్ పెట్టాల్సి వచ్చింది. అవి ఆ ఈఎండి కట్టలేక ప్రతి నెల చాలా ఇబ్బంది పడుతున్నాం కార్పొరేషన్ వాళ్ళు. మరి దీనికి సంబంధించినట్టు ఈ 587 కోట్లలో కేవలం మున్సిపాలిటీ షేర్ ఓన్లీ 7 కోట్లు 7 కోట్లు మాత్రమే అది నామినల్గా పెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ కోసం అది పెట్టడం జరిగింది. మరి మిగతా డబ్బులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే బరాయిచ్చేటట్టుగా ఈ 581 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది కూడా మున్సిపల్ మీద భారం పడకుండా, మున్సిపల్ మీద భారం పడితే మరి ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళ పన్ను పెంచాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ప్రజలకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు ఇక్కడికి వాసన హరితవనం కార్యక్రమం మీద మొక్కలు నాటడానికి వచ్చినప్పుడు ఇక్కడ వాసులు అందరూ కూడా వాసనని కోరటం జరిగింది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి మరియు లైట్ కావాలని. దానికి మించి ఏదైనా సరే మనం అడిగిన దానికి ఎక్కువ ఇచ్చే అలవాటు మన వాసనకున్నదని తెలుసు. దానికి మాకు వాసన ఉడాకి దాన్ని అనుసంధానిస్తూ వివిధ రకాలైనటువంటి ఆ ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ అభిలాష ఉంది కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి అవగాహన కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అన్ని రకాలుగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వాకింగ్ ట్రాకు, యోగా ప్లాట్ఫాము, జిమ్ము, అలాగే సోలార్ లైటింగు అన్నీ కూడా అన్ని హంగులతోటి ఈ రోజున 1,60,00,000 రూపాయలు వ్యయంతో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అలాగే వివిధ డివిజన్స్ నుంచి కూడా కార్పొరేటర్స్ ఉడాకి పార్కుల అభివృద్ధి కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అది వాసన గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని పరిశీలించి అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజలకి వ్యాయామ పరంగా అయితేమి, ఆరోగ్యపరంగా అయితే ఏమి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చే చేయమని ఆదేశించడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే అభివృద్ధికి ముందు పీట వేసి ప్రజల కోసం ఒకటి కన్నా ఎక్కువ ఆలోచించే మన వాసనకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రారంభించారు. ఒక శాశ్వత పథకాలే కాదు, శాశ్వత డెవలప్మెంట్ విషయాల్లో కూడా వాసనని మించిన వాళ్ళు లేరు అని చెప్పి మరొకసారి నిరూపించుకొని ఇప్పుడే కాంట్రాక్టర్ గారిని కూడా వెంటనే పిలిపించి అడిగారు. మీరు ఇన్ టైంలో దీన్ని కంప్లీట్ చేసి దీని ప్రారంభోత్సవం కూడా చాలా తక్కువ రోజుల్లో పెట్టుకునేందుకు ఈ విషయం ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా
డిప్యూటీ మేయర్ గారు, ముఖ్యంగా మాకు అన్ని రకాలుగా సహకరించిన ఉడా చైర్మన్ మీనా వెంకట్రావు గారికి మరొకసారి మా 32వ డివిజన్ ప్రజల ద్వారా, ఈ చుట్టుపక్కల డివిజన్ అందరి వాళ్ళ ద్వారా ముఖ్యంగా మా వాసన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అడిగిన దానికన్నా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా ఎక్కువగా చేసి, అది డెవలప్మెంట్ విషయంలోనే కానివ్వండి, పర్సనల్ విషయాల్లోనే కానివ్వండి, ఏ విషయాల్లో అన్నా వాసన్న అన్న మార్కు మరొకసారి నిరూపించుకున్నందుకు మనసా వాచా కర్మన అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఒంగోలుకి ఒక మాన్యుమెంట్ లాగా, ఉలిచి చెక్ డ్యాము, రిమ్స్ ఎట్లానో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా, ఒంగోలు అంటే సమ్మర్ స్టోరేజ్ 1 ఎట్లా అయితే డెవలప్మెంట్ చేశారో అట్లా డెవలప్మెంట్ చేయాలి మిగిలిన వాళ్ళు అనేది విధంగా ఉడాది ఒంగోలు నగరపాలక సంస్థది ఒక ఉదాహరణగా చూపించుకునేటట్టుగా మేము చేస్తామని, త్వరితగతిన ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తామని మా డిప్యూటీ మేయర్ వెల్లాటి మాధవరావు గారు, మా మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు, మేమందరం కూడా ఈ 45 రోజులు అన్న మాకు 45 రోజులు పీరియడ్ ఇచ్చారు. ఈ 2 నెలలు కూడా ఖచ్చితంగా మేము వర్క్ చేసి ప్రారంభోత్సవం త్వరలోనే చేపిస్తామని చెప్పి, అట్లానే 4 డివిజన్లు వాటర్ అంతా వచ్చి మాకు ఇక్కడ స్టాగ్నెట్ అయిపోయేది. వర్షం పడిన తర్వాత దాదాపు అందరికి వర్షం పడేటప్పుడు నీళ్లు నిలబడిపోతాయి. కానీ మాకు వర్షం పడి ఆగిపోయిన తర్వాత దాదాపు 15 రోజులు 20 రోజులు అయినా కానీ ఆ నీళ్ళన్నీ పోయేది కాదు. డిస్పోజల్ కాలువ లేదు. డిస్పోజల్ కాలువ లేకుండా రోడ్లు వేసేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసి గత ప్రభుత్వం వాళ్ళు అట్లా చేయడం వల్ల ఇక్కడంతా పేరుకొని పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. పోయిన వర్షాలప్పుడు వచ్చి వాసన్న చూసి ఇదంతా వెంటనే అది శాంక్షన్ చేయించండి అంటే 15th ఫైనాన్స్లో పెట్టించి ఆ కాలువ కూడా కంప్లీట్ చేశారు. ఆ డిస్పోజల్, ఆ కల్వర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అట్లానే ప్రతి డివిజన్లో కూడా డెవలప్మెంట్ వర్కులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు గడప గడపకి వెళ్ళినప్పుడు నీరాజనాలు పలుకుతున్నారని మరొకసారి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆదేశాల మేరకు, అదేవిధంగా ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ 1 దగ్గర వాకింగ్ ట్రాక్ కానివ్వండి, జిమ్ము, అదే కదా యోగశాల, ప్లాంటేషను, సోలార్ లైటింగ్ అనేటువంటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి అన్న వాసన్నకి, అదేవిధంగా సోదరి మీనా కుమారి, చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి గుజ్జు గారికి, 32వ డివిజన్ కార్పొరేటర్ లతా గారికి, మా కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవి. ఎందుకంటే మా ఏరియాలో మొత్తం దాదాపుగా స్లమ్ ఏరియాలు, ఏ చేయాలన్నా కొద్దిగా అదేదో అన్నట్టుగా పక్కన పెట్టేవాళ్ళు. అట్లా కాకుండా వాసన్న ఇటీవల రంగారెడ్డి చెరువు దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, పబ్లిక్ కానివ్వండి, అదేవిధంగా ఈ వాకర్స్ అందరూ పోయి అన్న కలిసి, అన్న అక్కడ ఆల్రెడీ డెవలప్ కొద్ది గొప్ప జరిగింది, ఇక్కడ అసలు ఏమి లేదన్న అని చెప్పి మేమందరం అడగటం, తక్షణమే సోదరి మీనా కుమారికి చెప్పి ఈ వడా ఫండ్స్ ద్వారా ఇమీడియట్గా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటాం. అందులో భాగంగానే ఇవాళ దాదాపుగా 1,63 లక్షల రూపాయలతోటి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టడం అనేది ఈ ఏరియాకి చాలా మంచి తరుణం. అదికాక ఇదంతా ఎక్కువ శాతం అన్న అనేటువంటి దాని మీద పోయే మనుషులమే కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది కూడా వాసనకి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ అంటే అతనికి ఇప్పుడు అందరం సహాయం చేయించుకుంటున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఎంత చేస్తున్నాం దానికన్నా డబల్ రెట్టింపుతో ఇక్కడున్న ఈ ప్రాంతవాసులు కానీ, ఈ వాకర్స్ కానీ అందరం కానీ అన్నకి కష్టపడి పనిచేసి మెజార్టీ పెంచే విధంగా మా వంతు మేము 100% ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్పొరేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులని ఇవాళ మోసం చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తామని మేము ఒకటే డిఓని, జిల్లా కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా వందలాది వేలాది గుర్తింపు లేని పాఠశాలలు ఇవాళ నడుస్తామని, వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక బ్రాంచ్కి పర్మిషన్ తీసుకొని ఇవాళ వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ నడుపుతూ ఉన్నారు. వీటిని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము జిల్లా విద్యాశాఖ అధికారి కానీ మేము కోరుతున్నాం. అట్లని ఇవాళ ఫీజులు మనం చూస్తే
ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో దాదాపు ఇవాళ ఎల్కేజీ యూకేజీకి 40 నుంచి 50,000 రూపాయల ఫీజులు ఇవాళ వసూలు చేస్తూ ఉన్నారు. కోవిడ్ తర్వాత పేద ప్రజల వల్ల ఉక్కిరి బిక్కిరి వెళ్లాడుతూ ఈ ఫీజులతోటి ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని జిల్లా కలెక్టర్ గారు డిఈఓ గారు ఇద్దరు చొరవతోటి వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు ఇవాళ మీరు పరిశీలించండి. ఒక్కొక్క పాఠశాల 40 నుంచి 50,000 రూపాయలు ఇవాళ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము ఇవాళ చాలా స్పష్టంగా చేస్తా ఉన్నాం. ఇవాళ రెండోది ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో చెప్పే టీచింగ్ చేసే ప్రైవేటు టీచర్స్కి ఇవాళ కనీస వేతనం ఇవాళ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 10 దాకా ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పిన వాళ్ళకి కనీస వేతనం కూడా ఇవాళ ఇస్తున్న పరిస్థితి లేదు. 5 నుంచి 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఫీజు ఇవాళ జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కనీస వేతనం సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారం ప్రతి టీచర్కి కూడా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ మేము చాలా స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కనీస పర్మిషన్స్ లేకుండా ఇవాళ నడుస్తూ ఉన్నాయి. ఫైర్ సర్టిఫికేట్ లాంటివి కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ గ్లోబల్ ప్రచారాలు ఈ టెక్నో ప్రచారం కూడా ఇవాళ చేస్తూ ఉన్నాయి. వీటిని వెంటనే నియంత్రించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేదంటే రాబోయే రోజుల్లో మిగిలిన విద్యార్థి సంఘాలు కలుపుకొని ఎక్కడైతే ఏ ప్రైవేట్ స్కూల్లో అయితే గుర్తింపు ఉండదో ఆ స్కూల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా ఇవాళ పీడిఎస్ సిద్ధంగా అవుతుంది. ఆ వైపుగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒంగోలు పాత బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్పీ పెట్రోల్ బంకును మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భక్తవత్సల రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే కదా ఇందూరి పెట్రోల్ సరే కొంచెం డోన్లీ బాగా సాగాలని వారికి ఆల్రెడీ చాలా సక్సెస్ హెచ్పిసిఎల్ తరఫున కస్టమర్కి కావాల్సినట్టుగా అన్ని విధాలుగా క్వాలిటీ క్వాంటిటీ 24 గంటలు కంపెనీ తరఫున కస్టమర్స్కి కావాల్సిన క్వాలిటీ సప్లై చేస్తారండి. ఎల్లవేళ మా డిరెక్షన్ మా పర్యవేక్షణలో డీలర్స్ అన్ని చక్కగా అమలు చేసి అనాభివృద్ధి కంపెనీ అభివృద్ధి చక్కగా నిర్వహించుకుంటారు. ఇది దినాభివృద్ధి అంటే ఐ విష్ డీలర్. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్,
ప్రతాప్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. सज के सवर के बन ठन के डार्लिंग दुल्हनिया झूमे जगमग दिल के तारों में रिश्तों की होगी धुन सोनिए तू उखड़िए तू अब रुक मत, ये मोमेंट तेरा है। सबको सुना दे अपने दिल की ट्यून डार्लिंग दुल्हनिया तू झूम पंछी बावरा जैसे हार्ट बीट ये क्रेजी है लेकिन सुना पुरखों से मैजिक की स्टोरी है रूबल गोरी मोडक छोरी रौनक शौनक वाली तेरी धुन तेरी धुन तेरी धुन सबको सुना दे अपने दिल की ट्यून डार्लिंग दुल्हनिया तू झूम पूरे जश्न में स्टाइलिश जश्न से मिला दे थोड़ा स्वैग थोड़ी धूम अब तू झूम सबको सुना दे अपने दिल की ट्यून डार्लिंग दुल्हनिया तू झूम झिलमिल बरसे नैनों से ममता की बोली बाबा के आंगन में गूंजे आज भी लोरी ओ कोना रे मोर है डार्लिंग दुल्हनिया तू झूम रे जगमग दिल के तारों पे रिश्तों की होगी धुन सोनिए तो उखड़िए तो सोनिए तो उखड़िए तो बेटा एक मिनट